ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్విప్పుడు కాబోయే పెళ్లి కూతురివి. ఈ టైంలో నీ మొహంలో ఉండాల్సింది ఈ ఏడుపు కన్నీళ్లు కావు, చక్కటి చిరునవ్వు, మనసు నిండా సంతోషం. నీకింకొక విషయం చెప్పాలి. ఏంటది? నందుని పెళ్లి కొప్పించినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ ఎందుకు శ్రావ్య? ఎప్పుడో జరగాల్సిన పెళ్లి అదాగిపోవడానికి నేను కారణమైనప్పుడు జరిపించడానికి కూడా నేనే కారణమవ్వాలి కదా. సో మన మధ్య ఎప్పుడూ ఇలా సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, సరేనా? ఆగరా, నీకు దండం పెడతాను. ఆగరా రేయ్. ఆగరా రేయ్. ఒరేయ్, ఎక్కడ రాడన్న వీడు? బా రే బంగారాజు, ఎటు పోయినావురా? రే ఆ షాప్ వాళ్ళని అడుగుదాం పదండి. అక్కడ అడుగుదాం, పదన్నా. అమ్మయ్యా, బతికిపోయినరు బాబు. రే బంగారాజు గాని ఇటువైపు పరిగెత్తుకు రావడం చూసారా? మేము కూడా వాడి కోసం వెతుకుతున్నాం. మీరెందుకు వెతుకుతున్నారు? మా దగ్గర బంగారాజు ప్యాకెట్లో అప్పు చేసి డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు. మీకు డబ్బులు ఎగ్గొట్టాడా ఏంటి? మాది వేరే స్టోరీలే గాని ఒక పని చేయండి రా. మీకు గాని కనిపిస్తే నాకు ఫోన్ చేయండి రా. అలాగే. మీరు ఇటెళ్ళి వెతకండి, మేము అటెళ్ళి వెతుకుతాం. వెళ్ళండి. సరే పదరా. అమ్మా, అమ్మయ్యా, బతికిపోయానరా బాబు. ఓ దేవుడా, వాళ్ళ నుంచి తప్పించుకున్నారంటే ఇప్పుడు ఈ బ్యాచ్ కనిపించానేంటి? బంగారాజు, బంగారాజు, ఆగరా. నేను ఆగను, నేను ఆగను. బంగారాజు ఆగు, బంగారాజు నేను ఆగను, ఆగు, నేను ఆగను. ఆగరా బంగారాజు, బంగారాజు, ఆగు. రే బంగారాజు, ఆగు, ఆగరా, ఆగు. లేరా, లేరా, లేకు. లేరా. ఏరా మా దగ్గర డబ్బులు ఎగ్గొట్టి పారిపోతావా? మర్యాదగా డబ్బులు ఇవ్వరా? నా దగ్గర డబ్బులే ఉంటే నేను ఎందుకు పారిపోతాను? మళ్ళీ పేకట ఆడేవాడిని కదా. డబ్బులు ఇవ్వకపోతే నీ ఒంట్లో రక్తం, కిడ్నీ, లివర్, గుండె అన్ని అమ్మేస్తాం. నా ఒంట్లో ఉన్నది రక్తం కాదు, విస్కీ బ్రాందీ. అవి తాగి కిడ్నీ లివర్ ఎప్పుడో దెబ్బాయి. మా అమ్మ మేనకోడలు కనిపించక నా జేబుతో పాటు నా గుండె కూడా చిల్లు పడింది. టోటల్ గా ఈ బాడీ వేస్ట్ పీస్ బాసు. అమ్మితే దమ్మిడి కూడా రాదు. ఇంకెందుకు బతుకున్నావు? నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాము. డబ్బు ఇవ్వలేదు, నీ వేస్ట్ పీస్ ని పీసు పీసు చేసి డస్ట్బిన్ లో పడేస్తాము. రే పదరా. రేపటి కల్లా డబ్బులు ఇవ్వకపోతే బాగోదు చెప్తున్నా. అమ్మో, డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు నిజంగానే చంపేసేలా ఉన్నారా బాబు. రేపట్లోగా ఇంత డబ్బు నేను ఎలా కట్టాలరా నాయనా? అయ్యో దేవుడా.
ఇది చాలా అన్యాయం శ్రావ్య. నిన్నటి వరకు మాతో ఉండి ఇప్పుడు మా అన్నయ్య పెళ్లి కొప్పుకోగానే పార్టీ మార్చి దాంతో చేరిపోతావా? రాజకీయ నాయకులు కూడా ఇంత ఫాస్ట్ గా పార్టీలు మార్చరు. నువ్వు వాళ్ళకి మించిపోయావు శ్రావ్య. శ్రావ్య, అది ఎప్పటికీ మన ఇంటికి మనకి శత్రువే. దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాక గౌతమ్ అదితిది, నీది నందులది పెళ్లి జరగాలి. అంతేగాని నువ్వు దానికి సారీలు థ్యాంక్స్లు చెప్పడం ఏంటి? ఇన్ని రోజులు నువ్వు ఏడ్చిన ఏడుపు పడిన బాధ మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టే ఇంకా బాధపడకూడదు అని డిసైడ్ అయ్యాను. అంటే ఏంటి అర్థం? నేను గౌతమ్ కలవటం నీకు అక్కర్లేదా? నువ్వు అన్నయ్య కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదితి. కానీ నందు నేను పెళ్లి చేసుకోవడం నాకు ముఖ్యం కదా. దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. నువ్వే చూసావుగా ఎన్ని రోజులు నేను ఎంత బాధపడ్డానో, ఎంతగా ఏడ్చానో. ఇంకా నాకు ఓపిక లేదు అదితి. అందుకని నా దారి నేను చూసుకుంటాను, నీ దారి గోదారి అని అంటావు అంతేగా? అయ్యో, నేను అలా అనట్లేదు అదితి. అలాగే ఉంది. ఛీ! ఇన్నాళ్ళు ఇది నా ఇల్లు అనుకున్నాను, అందరూ నా వాళ్ళు అనుకున్నాను. గౌతమ్ ఏమో హ్యాండ్ ఇచ్చాడు, ఆంటీ అంకుల్ మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు నువ్వు మాట దాటిస్తున్నావు అంతేగా? కానీ ఎవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నా ప్రేమని ఎలా గెలిపించుకోవాలో, అహల్యని ఎలా ఓడించాలో నాకు తెలుసు. దాన్ని అంత తేలిక వదన్నా. అదితి, నా పెళ్ళయ్యే వరకు దయచేసి ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఏంటి? నావి పిచ్చి పనులా? నిన్నటి వరకు నేను చేసిన పనులకి సపోర్ట్ చేసి ఇప్పుడు నావి పిచ్చి పనులా కనిపిస్తున్నాయా? నువ్వు ఏమైనా అనుకో, కావాలంటే నన్ను తిట్టుకో. నా పెళ్ళయ్యే వరకు కాస్త కామ్గా ఉండు. ఆ తర్వాత మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఏదైనా తేడా జరిగితే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. శ్రావ్య, శ్రావ్య! ఛ! చూసారా తను ఎంత సెల్ఫిష్ గా మారిపోయిందో? ఎంతైనా అది నా చెల్లెలు అదితి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? శ్రావ్య పెళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆలియా విషయంలో నువ్వేం చేసినా మా సపోర్ట్ మాత్రం నీకే. ఇంకా చూస్తారేంటండి? పదండి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎలా ఉండేదానివి ఇలా తయారయ్యావేంటి? ఎలా తయారయ్యాను? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్న అదితి వేరు, ఇప్పుడు నేను చూస్తున్న అదితి వేరు.